హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్మా నేచురల్ వ్లాగ్స్. నేను మీ ఉష. ఈరోజు మన ఛానల్లో కొన్ని టిప్స్ చూద్దామండి. ఈ టిప్స్ అయితే కొంతమందికి తెలిసి ఉండొచ్చు, కొంతమందికి తెలియకపోయి ఉండొచ్చు. తెలియని వాళ్ళ కోసం అయితే ఈ వీడియో అయితే చేస్తున్నానండి. లేట్ చేయకుండా మన వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. అంతకన్నా ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయండి. ఇంక లేట్ చేయకుండా మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు మన ఫస్ట్ టిప్ చూద్దామండి. మన ఫస్ట్ టిప్ వచ్చేసి, మనం కుంకుమ బొట్టు పెట్టుకుంటూ ఉంటాం కదండి. నుదుటిపై కానీ, పాపిట్లో కానీ, లేదంటే స్టిక్కర్ అడుగు భాగాన్ని కానీ మనం కుంకుమ బొట్టు పెట్టుకున్నప్పుడు బొట్టు అనేది ఎక్కువసేపు ఉండకుండా, అంటే పెట్టిన కొంచెం సేపటికి బొట్టు అనేది రాలిపోవడం, లేదంటే పెట్టిన బొట్టు పెట్టినట్టుగా ఉండకపోవడం అలా జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా బొట్టు అనేది ఎక్కువసేపు ఉండాలంటే ఇలా ట్రై చేయించండి. ఇక్కడ నేను మామూలుగా బొట్టు అనేది పెట్టుకుని చూపిస్తున్నాను. చూడండి, కుంకుమ బొట్టు మనం ఇలా పెట్టిన తర్వాత కాసేపటికి, అంటే వెంటనే రాలిపోవడం, అంటే కింద అయితే చూసారు కదా మనకి కుంకుమ అనేది రాలిపోయింది. ఇలా కుంకుమ రాలిపోకుండా చాలాసేపు, అంటే మళ్ళీ మనం ఫేస్ వాష్ చేసుకునే వరకు కూడా కుంకుమ రాలిపోకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి. మీ ఇంట్లో వ్యాజిలిన్ ఉంటుంది కదండి, వ్యాజిలిన్ అయినా పర్వాలేదు, లేదంటే మాయిశ్చరైజర్ కానీ, బాడీ లోషన్ కానీ, మీ ఇంట్లో ఏది వాడుకుంటే అది, ఏదైనా సరే పర్వాలేదండి. నేను ఇక్కడ వ్యాజిలిన్ అయితే తీసుకున్నానండి. ఈ వ్యాజిలిన్ని కొద్దిగా మనం బొట్టు పెట్టుకునే ప్లేస్లో అయితే పెట్టుకోవాలి. మీరు బొట్టు ఎక్కడ పెట్టుకుంటారో అక్కడ వ్యాజిలిన్ అయితే పెట్టుకుని, వ్యాజిలిన్ పైన మనం కుంకుమ బొట్టు అనేది పెట్టుకోవాలన్నమాట. ఇలా పెట్టడం వల్ల బొట్టు అనేది కొంచెం కూడా రాలిపోవడం కానీ, చెరిగిపోవడం కానీ అస్సలు జరగదండి. ఎన్ని గంటలైనా సరే మనం పెట్టిన బొట్టు పెట్టినట్టు ఇలానే ఉంటుంది. మళ్ళీ మనం ఫేస్ వాష్ చేసుకునే వరకు, అంటే వాటర్తో మనం ఫేస్ కడుక్కునే వరకు కూడా ఈ బొట్టు అనేది ఇలానే ఉంటుంది. కావాలంటే నేను ఒకసారి దీన్ని దులిపి చూపిస్తాను చూడండి. కుంకుమ అయితే కొంచెం కూడా కింద రాలేదండి. మనం పెట్టిన బొట్టు పెట్టినట్టుగానే ఉంది. మీకు కింద కూడా చూపిస్తాను చూడండి. నేలపైన కొంచెం కూడా కుంకుమ అయితే లేదు. పెట్టిన బొట్టు పెట్టినట్టుగానే ఉంటుంది. మనకి ఎన్ని గంటలైనా సరే ఈ కుంకుమ బొట్టు చెరిగిపోకుండా, గాలికి ఎగిరిపోకుండా ఇలానే ఉంటుందన్నమాట. ఈ టిప్ అయితే తప్పకుండా మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇప్పుడు మన నెక్స్ట్ టిప్ చూద్దామండి. మన నెక్స్ట్ టిప్ వచ్చేసి, ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఇలాంటి లిడ్ బాక్సులు అయితే కంపల్సరీ ఉంటాయి. అయితే ఈ లిడ్స్ని వాడేసిన తర్వాత ఈ బాక్సులు అయితే పాడేస్తూ ఉంటారు. కానీ ఈ బాక్సుల్ని మనం చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చండి. వీటిలో ఉన్న లిడ్స్ని వాడేసిన తర్వాత ఈ బాక్సుల్లోకి ఈ విధంగా ట్రై చేయించండి. మన దగ్గర నీడిల్స్ ఉంటాయి కదండి, సూదులు, మనం తెచ్చుకున్న సూదులు ఒక్కొక్కసారి ఎక్కడ పడితే అక్కడ పెట్టడం వల్ల అవి మిస్ అయిపోతూ ఉంటాయి. మనకి టైంకి, అంటే సూది కావాలన్నప్పుడు వెతుక్కుంటూ ఉంటాము. అలా వెతుక్కునే పని లేకుండా సూదులన్నీ కూడా మనకి ఇలాగా లిడ్ బాక్స్లో కానీ పెట్టుకున్నాం అనుకోండి, చక్కగా మనకి టైంకి సూది అనేది దొరుకుతుంది. చక్కగా వీటిని అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇవి మనకి బాక్సుల్లాగా యూస్ చేసుకోవచ్చండి. ఒకవేళ మీ దగ్గర ఇలాంటి లిడ్ బాక్సులు కానీ లేవనుకోండి, ఇలా కూడా ట్రై చేయొచ్చండి. మన ఇంట్లోని ఖాళీ పెన్నులు ఉంటాయి కదా, రీఫిల్ అయిపోయిన తర్వాత ఈ పెన్నులు అయితే పాడేస్తూ ఉంటాము. వీటిని కూడా మనం చక్కగా యూస్ చేసుకోవచ్చండి. మనం ఈ సూదులన్నీ కూడా ఈ పెన్నులో కానీ పెట్టి ఒక దగ్గర పెట్టుకున్నాం అనుకోండి, చక్కగా మనకి టైంకి కావాలన్నప్పుడు నీడిల్స్ అన్నీ కూడా మనం వాడుకోవచ్చు అనమాట. మనకి నీడిల్ కావాలన్నప్పుడు ఫ్రంట్ నుంచి ఇలా ఓపెన్ చేస్తే మనకి నీడిల్ అనేది బయటకు వస్తుంది. మనం వాడేసిన తర్వాత మళ్ళీ చక్కగా దీనిలో పెట్టుకుని ఒక ప్లేస్లో పెట్టుకున్నాం అనుకోండి, మనకి నీడిల్స్ అనేవి మిస్ అయిపోకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు. అయితే మనం పెద్ద సూదులు వాడుతూ ఉంటాం కదండి, అంటే పండుగలప్పుడు బంతిపూలు కానీ, లేదంటే చామంతి పూలు కానీ దండలు అయితే కట్టడానికి పెద్ద సూదులు అయితే కంపల్సరీ వాడతాము. ఈ పెద్ద సూదులను పెట్టుకోవడానికి పెన్స్ అయితే బాగా యూజ్ అవుతాయండి. ఈ పెద్ద సూదుల్ని మనం ఖాళీ పెన్లో ఇలా పెట్టుకుని మనం చక్కగా ఒక ప్లేస్లో పెట్టుకున్నాం అనుకోండి, పండగలప్పుడు మనకి హడావిడి పడే పని లేకుండా చక్కగా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. సూది కోసం తడుముకోకుండా మనం టైం అనేది సేవ్ అవుతుంది ఇలా స్టోర్ చేసుకోవడం వల్ల. ఈ నార్మల్ నీడిల్సే కాదండి, మన ఇంట్లోని మిషన్ కానీ ఉంటే, అంటే మనం మిషన్ కుట్టేటప్పుడు సూదులు అయితే వాడుతూ ఉంటాం కదా, ఏదో ఒకటి ఇంట్లోదైతే కుట్టుకుంటూ ఉంటాం. అప్పుడు మనం మిషన్ నీడిల్స్ ఉంటాయి కదండి, ఈ మిషన్ నీడిల్స్ కూడా మనకు అప్పుడప్పుడు మిస్ అయిపోతూ ఉంటాయి. అలా మిస్ అయిపోకుండా వీటిని కూడా చక్కగా ఇలా లిడ్ బాక్స్లో కానీ, లేదంటే ఖాళీ అయిపోయిన పెన్స్లో కానీ పెట్టి స్టోర్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా మనకి నీడిల్ కావాలన్నప్పుడు టైం అనేది వేస్ట్ కాకుండా, నీడిల్స్ అనేవి మిస్ అయిపోకుండా వీటినైతే యూస్ చేసుకోవచ్చు.
చూసారు కదా, మనం వేస్ట్ అని బయట పాడేసే లిడ్ బాక్సుల్ని అలాగే ఖాళీ పెన్స్ని చక్కగా ఇలా యూజ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు మన నెక్స్ట్ టిప్ చూద్దామండి. మన నెక్స్ట్ టిప్ వచ్చేసి, మన ఇంట్లో దారాలైతే కంపల్సరీ ఉంటాయి కదండి. ఇలాంటి దారాలు ఉన్నప్పుడు, అంటే ఎక్కువ దారాలు ఉన్నప్పుడు కొద్ది రోజులు కానీ వాడకుండా మనం పక్కన పెట్టేసాం అనుకోండి, అవి చిక్కుబడిపోతూ ఉంటాయి. ఒకదానికి ఒకటి థ్రెడ్స్ అనేవి చిక్కుబడిపోతూ ఉంటాయి. నార్మల్ దారాలే కాదండి, ఇలాంటి సిల్క్ థ్రెడ్స్ అయితే మరీ ఎక్కువగా చిక్కుబడిపోతూ ఉంటాయి. అయితే ఇలా చిక్కుబడిపోయినప్పుడు మళ్ళీ వీటిని మనం తీసేటప్పుడు దారం అనేది బాగా వేస్ట్ అవుతుంది, అలాగే టైం కూడా వేస్ట్ అవుతుంది. ఇలా దారాలు అనేవి వేస్ట్ కాకుండా మనం పెట్టినట్టుగా ఉండాలంటే ఇలా ట్రై చేయొచ్చండి. చాకుని తీసుకుని ఇక్కడ దారం పైన నేను చూపించిన విధంగా చూపించిన ప్లేస్లో చిన్న కట్ అయితే పెట్టుకోవాలండి. ఇలా కట్ పెట్టిన తర్వాత మనకి దారం చివరన కొస అయితే ఉంటుంది కదా, లాస్ట్ థ్రెడ్ అయితే ఏది ఉంటుందో ఆ కొసను తీసుకుని మనం కట్ చేసిన ప్లేస్లోంచి నేను ఇక్కడ చూపించిన విధంగా సెంటర్ నుంచి గట్టిగా లాగండి. ఈ దారం కొసను పట్టుకుని మనం కొంచెం గట్టిగా లాగాలన్నమాట. ఒకసారి నేను మళ్ళీ చూపిస్తానండి. వేరే దారాన్ని తీసుకుని, దారానికి మనకి పై భాగాన నేను చూపించిన ప్లేస్లో చాకుతో ఒకసారి గట్టిగా ఇలాగ చిన్న కట్ అయితే పెట్టుకోండి. ఇలా కట్ పెట్టిన తర్వాత మనకి దారం లాస్ట్ పార్ట్ ఏదైతే ఉంటుందో ఆ కొసని మనం కట్ చేసిన కటింగ్లోంచి ఒకసారి ఇలా లాగితే సరిపోతుందండి. లాగి కొంచెం గట్టిగా లాగాలి. ఇలా లాగి మనం పెట్టడం వల్ల మనకి దారాలు అనేవి కొంచెం కూడా పోగుపడవన్నమాట. మనకి మామూలు దారాలే కాదండి, సిల్క్ థ్రెడ్స్ కూడా మనం ఇలా చక్కగా నేను చూపించిన విధంగా కట్టబెట్టుకుని లాగి పెట్టుకోవచ్చు. ఇలా మనం ప్రతిదీ కూడా లాక్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, మళ్ళీ మనం దారాలన్నీ కూడా మనం వాడినప్పుడు ఎలా పెట్టామో అలాగే ఉంటాయండి. ఒక్కదానికొకటి అసలు కొంచెం కూడా చిక్కుపడిపోవడం, మళ్ళీ మనకి తీసేటప్పుడు నీట్గా లేకపోవడం అలా ఏం ఉండదనమాట. పెట్టిన దారాలు పెట్టినట్టు ఉంటాయి. చిక్కుపడిపోవడం అనేది కొంచెం కూడా ఉండదు. అలాగే దారాలు మనకి వేస్ట్ అయిపోవడం కూడా ఉండదనమాట. ఈ టిప్ అయితే మనకి సిల్క్ థ్రెడ్స్కి బాగా యూజ్ అవుతుందండి. సిల్క్ థ్రెడ్స్ అనేవి బాగా చిక్కుపడిపోతూ ఉంటాయి కదా. తర్వాత మనం ఇలా దారాలన్నీ కూడా చక్కగా ఒక బాక్స్లో పెట్టి స్టోర్ చేసుకున్నాం అనుకోండి, దారాలు అనేవి మిస్ అయిపోవడం అలా జరగకుండా మనకి చక్కగా కావలసినప్పుడు వెంటనే యూస్ చేసుకోవచ్చు. అయితే నేను ఇక్కడ దారాలతో పాటుగా మనం ఇందాక నీడిల్స్ పెట్టుకున్నాం కదండి, ఆ బాక్సులను కూడా వీటిలోనే పెట్టి స్టోర్ చేస్తున్నాను. ఇలా దారాలు అలాగే నీడిల్స్ ఒకే చోట పెట్టుకున్నాం అనుకోండి, మనకి అవసరమైనప్పుడు చక్కగా వీటిని యూస్ చేసుకోవచ్చు అనమాట. కొంచెం కూడా తడుముకునే పని అయితే ఉండదు. అయితే నేను ఇక్కడ బాక్స్లో పెట్టి స్టోర్ చేశాను కదండి, ఇక్కడ ఇంకో టిప్ కూడా చెప్తానండి. ఇది నేను చాక్లెట్స్ తీసుకున్నప్పుడు వచ్చిన వేస్ట్ బాక్స్ అనమాట. బాక్స్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది. మామూలుగా మనం దేనికైనా సరే యూస్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఈ బాక్స్లో దారాలు అలాగే ఇక్కడ నీడిల్స్ వీటినైతే పెట్టి స్టోర్ చేసుకున్నాను. బాక్స్ అయితే మనకి వేస్ట్గా పాడేయకుండా చక్కగా మనకు ఒక కంటైనర్ లాగా వాడుకోవచ్చు. మనకి మళ్ళీ ఇంకో బాక్స్ కొనుక్కునే పని కూడా ఉండదండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో సింపుల్ టిప్స్. ఈ టిప్స్ అయితే మీ అందరికీ నచ్చినాయి అని అనుకుంటున్నాను. టిప్స్ నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం మర్చిపోకండి. రేపటి వీడియోలో మరొక మంచి టిప్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.